పైగా అప్పులు కూడా చూస్తే మనకు 2014 వరకు ఉన్న అప్పులు నాకున్న నాలెడ్జ్ ప్రకారం 50,00,000 కోట్ల రూపాయలు అప్పులు 50,00,000 చేశారు కోట్లు. ఇప్పుడు ఒక భారతదేశం. 200,00,000 కోట్ల రూపాయలు ఈ 12 సంవత్సరాల్లో. 12 ఏళ్ల కాలంలో 200,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి భారతదేశం ఏం చేసినట్టు? అందులో ఒక 40,00,000 కోట్ల పైచిలుకు ఫారిన్ నుంచి తీసుకొచ్చిన అప్పు. ఓహ్ మై గాడ్! ఆ! అంటే దాని డెట్ సర్వీస్ ఎంత మళ్ళా అంటే డాలర్స్‌లో. హ్మ్. సో, మన ఎంటైర్ ఎపిసోడ్ ఏందంటే ఈ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మీద ఉంది. ఈరోజు ఈ పొదుపు ఇదంతా కూడా. హ్మ్. ఒక వర్డ్ వాడారు ప్రధాని గారు. మన గోల్డ్ ఆ! గోల్డ్ కూడా నెక్స్ట్. ఆ! మానిటైజేషన్. వాట్ గోల్డ్ యూ మీన్ బై గోల్డ్ మానిటైజేషన్? దీంట్లో 2 రకాలు. నేను అంటే జరగకూడదని కోరుకుంటున్నాను. హ్మ్. బట్ జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. నేను అనుకున్నంత మాత్రం ఆగదు. గోల్డ్ మానిటైజేషన్ ఇప్పుడేం చెప్తున్నారంటే, మీ దగ్గరున్న గోల్డ్ భారతదేశం అంటే ప్రభుత్వం దగ్గర ఆర్ బ్యాంకుల దగ్గర మీరు తాకట్టు ఐ మీన్ డిపాజిట్ చేయండి. వీల్ పే ఇంట్రెస్ట్ అనేది ఒక స్కీమ్ ఇప్పుడిప్పుడే జస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. హ్మ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఒకసారిగా జనాలేంటంటే ఆలోచన స్థాయిలో ఉంది. ఆలోచన స్థాయిలో ఉంది. చేయాలి, చేస్తారు కూడా. నాకు తెలిసి ఇలానే కొనసాగితే ఒక 10 ఇయర్స్‌లో డాలరు ఇప్పుడున్న 96 ఉన్న డాలరు ర్యాపిడ్‌గా అది ఒక 175, 180 టచ్ అయినా మీరు పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏం చెప్తున్నారు సార్? ఆ! అన్‌డౌటెడ్‌లీ. ఇప్పుడు చెప్పా కదా! ఇందాక హ్యాండ్ టు మౌత్ ఉన్నాం మన పరిస్థితి. హ్మ్. సో, ఇప్పుడు డిమాండ్ ఇప్పుడు ఆటోమేటిక్ వాట్ ఈస్ ఎందుకు సరే మీరు పెరుగుతది రేటు? చెప్పింది రాంగ్. ఇప్పుడు ఆల్రెడీ రాంగ్ ఏం కాదు. మనకి ఎంత 2014లో 40, 42, రూ. 50 రూ. చేంజ్ 50 52 ఎంతో ఉంది. ఉంటే డబుల్ అయింది కదా! 12 డబుల్ సంవత్సరాలు. అయిపోయింది కదా! ఇప్పుడు నేను చెప్పేది అంటే పర్సెంటేజ్‌లో చూస్తే హ్మ్. అమౌంట్ చూస్తే 96 నుంచి 175 అంటే మేబీ మీకు రూ. 79 కనపడొచ్చు. హ్మ్. కానీ పర్సెంటేజ్ చూస్తే ఆల్‌మోస్ట్ అంతే. ఇదే గ్రోత్. హ్మ్. సో, డిమాండ్ సప్లై మనకెప్పుడైతే ఫారిన్ ఎక్స్‌చేంజ్ తక్కువ అవుతుందో హ్మ్. దాని వాల్యూ పెరుగుతది. హ్మ్. హ్మ్. మనకు అవసరం లేదన్నప్పుడు వాల్యూ తగ్గిపోతది. సింపుల్‌గా చెప్పాలంటే. సరే ఓకే. దాని లెక్కలు వేరేగా ఉన్నాయి సో, గానీ టోటల్ మ్యాటర్ వచ్చి ఫారిన్ ఎక్స్‌చేంజ్. ఫారిన్ ఎక్స్‌చేంజ్ విదేశీ మారకద్రవ్యం తగ్గిపోతోంది. తగ్గిపోతుంది. దాన్ని తెచ్చుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రభుత్వం చేయట్లేదు. చేయట్లేదు. భవిష్యత్తులో కూడా చేయలేమని చెప్పే ఈ పొదుపు మంత్రం పొదుపు చేయమంటారు. కిందకొచ్చేసారు. సో, అంటే పొదుపు భవిష్యత్తులో పరిష్కారం కానే కాదు. అసలు కాదు. కానే కాదు. ఇప్పుడు అదే కదా! పొదుపు మంత్రం చెప్పారంటే భవిష్యత్తులో కూడా ఇలాగ చేసే కెపాసిటీ కనపడట్లేదని నాకర్థమవుతుంది. హుహుహుహుహు. మరి ఈ డౌన్ ద బ్యాంక్స్ లైన్. ఏమైపోయినాయి మేక్ ఇన్ సో, ఇండియా? కమ్ 175 ఒక 10 సంవత్సరాలయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఒకసారి అక్కడికెళ్తే సో, ఇంపోర్ట్స్‌కు కాస్ట్ విపరీతంగా పెరిగిపోతది. అంటే ఇంతకుముందు ఒక క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ కొంటే $100 ఇచ్చేవాళ్ళము. ఈసారి ఏమవుతుంది? ఎక్కువ ఇవ్వాల్సిందొస్తది. అంటే అంతేగా? 175 అన్నప్పుడు మన కరెన్సీ డిప్రిషియేట్ అయిపోయి ఎక్కువ పే చేయాల్సిందొస్తది. హ్మ్. యూ నో అప్పుడేమవుతుంది డిమాండ్ ఇంగా పెరిగినప్పుడు హ్మ్. నీకు డాలర్ వాల్యూ పెరుగుతూ పోతుంది ఒకటి. హ్మ్. రెండోది మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇంక పూర్తిగా సతికిల పడ్డప్పుడనుకోండి. హ్మ్. ఏం లేకపోతే ఏం గోల్డే చేస్తారు? గోల్డే కదా! సాధారణ పరిస్థితుల్లో ఇంట్లో డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? బంగారం తాకట్టు పెడతారు. బంగారం తాకట్టు. ఇక్కడ కూడా భారతదేశానికి కూడా అదే. ఓకే. బంగారం తాకట్టు పెట్టాలి. హ్మ్. బంగారం తాకట్టు పెట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? దేశం దగ్గరుందా? మీ దగ్గరో, నా దగ్గర తీసుకోవాలి. హ్మ్. అది ఒరిజినల్ గోల్డ్ మానిటైజేషన్. అంటే నరసింహ గారు మీ దగ్గర 100 తులాలుంది. హ్మ్. నేను ఒక నోటిఫికేషన్ ఇస్తున్నాను. హ్మ్. ఒక సర్క్యులర్ ఇస్తున్నాను. లేకపోతే ఒక జియో పాస్ చేస్తాను. లేకపోతే ఒక యాక్ట్ ఆ రోజుకి అప్రాప్రియేట్ సిట్యుయేషన్‌ని బట్టి గవర్నమెంట్ కెన్ ఎక్సర్సైజ్ దేర్ పవర్స్. ద కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ ఎ లాట్ ఆఫ్ పవర్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. నీ దగ్గర 20 తులాలు మాత్రమే పెట్టుకొని హ్మ్. మిగతా 80 తులాలను గవర్నమెంట్‌కి సరెండర్ చేయాలి. డిపాజిట్ కాదు. సో, దట్ ఈస్ కాల్డ్ గోల్డ్ మానిటైజేషన్. అది ఒరిజినల్ గోల్డ్ మానిటైజేషన్. ఓకే. ఇది చెప్తున్న డిపాజిట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ పే చేస్తామనేది కాదు. ఓకే. బలవంతంగా తీసుకోవడం కాకుండా జాగ్రత్తగా తీసుకుంటారు. అంతే కదా! అంతే అది బలవంతం. ఆ! ఇది జాగ్రత్త. జాగ్రత్తగా తీసుకోవడం. గోల్డ్ మానిటైజేషన్. హ్మ్. సో, మీరు కాదనగలరా? గవర్నమెంట్ ఇప్పుడు గో డీమానిటైజేషన్ అని చేశారు. రూ. 500, రూ. 1000 నోటు రద్దు అన్నారు. హ్మ్. ఏం చేశారు? ఏం చేస్తాం ఎవరైనా క్యూలో నిలబడి తెచ్చుకున్నాం. హ్మ్. అది నీది వైట్ అయితే. హ్మ్. బ్లాక్ వాళ్ళైతే బ్లాక్ హోల్‌లో హ్మ్. వదిలేశారు. వదిలేసారు. సరే ఏదో కొంత వేరే దొంగ రూట్లు మార్చుకొని కొంత మార్చుకున్నారు. బట్ వదిలేసిన డబ్బు చాలా ఉంది. హ్మ్. రేపు గోల్డ్ మానిటైజేషన్ కూడా అయినప్పుడు కూడా హ్మ్. ఒక రేట్ ఫిక్స్ చేసేసి వాళ్ళకి ఇమ్మంటే ఇచ్చేయాల్సిందే. ఓకే. సో, దాన్ని వాళ్ళు మింటింగ్ చేసుకొని తీసుకుపోయి అక్కడ ఓల్డ్ ఐఎంఎఫ్ ఇవ్వచ్చు. ఇంటర్నేషనల్ ఐఎంఎఫ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, హూఎవర్ దే ఆర్ రెడీ టు గివ్. హ్మ్. అంటే మనకు ఈ గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఇండియాలో అయితే తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళు మనం డాలర్స్ ఇవ్వడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళ దగ్గర పెట్టి తెచ్చుకోవాలి. ఆప్షన్ ఏంటి సార్ అంత పరిస్థితి ఉందా? ఇది జరగబోయేది కాదు. గతంలో ఒకసారి జరిగింది మనకు 90స్‌లో భారతదేశంలో. 91, 92 91లో చేశారు. తీసుకుపోయి గోల్డ్‌ని విదేశాల్లో తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టారు. చాలా మందికి అవగాహన లేదు. ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం తీసుకొచ్చారు ఆ గోల్డ్‌ని. అప్పుడు పెట్టిన తాకట్టు పెట్టిన గోల్డ్ ఆ! వెనక్కి. అవును. అది టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్. అది చాలా చిన్నది అప్పుడు జరిగింది. హ్మ్.
ఇప్పుడు రాబోయేది ఉపద్రవం కళ్ళు తెరవకపోతే. హ్మ్. ఇదేదో మనం పానిక్ చేద్దామనో, విమర్శించాలని కాదు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు పెరుగుతున్న దేశ జనాభా, మనము దిగుమతుల మీద ఆధారపడిన నేపథ్యము, హ్మ్. ఎగుమతులు ఏమాత్రం అంటే ఏమాత్రం అంటే అసలు ఏమాత్రం ప్రోత్సాహకాలు లేకుండా హ్మ్. యూనో చేసేస్తున్నారు. ఓకే. సో, అప్పుడు ఎట్లయితే ఎకనామిక్ రిఫార్మ్స్, లిబరలైజేషన్ తీసుకొచ్చి కొంత చేశారో, ఇప్పుడు అగైన్ మళ్ళీ అలాంటిది ఒకటి ఫోకస్ చేయాలంటున్నాను. హుహు. హ్మ్. సో, ముందస్తు చర్యలు ఏం తీసుకొని ఉండాల్సింది సార్? పొదుపు చర్యలు ఇప్పటివరకు? చెప్తున్నా కదా! ఇప్పుడు ఫస్ట్ పొదుపు కాదు అసలు. పొదుపు అనేది పొదుపు అసలు అసలు సొల్యూషన్ కానే పొదుపు, కాదు. దేశభక్తి చాటడమే పొదుపు చేయడం కూడా అని మోదీ గారు చెప్పారు. నో, 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 నో. కైండ్ ఆఫ్ నీకు ఇంట్లో కొడుకున్నాడు. సారీ టు సే ఒక ఎగ్జాంపుల్. హ్మ్. ఆడికి నువ్వు అన్నం పెట్టలేకరా నీకు తండ్రి మీద ప్రేమ ఉంటే 2 పూటలు తిను, ఒక పూట తినమంటే తండ్రి మీద ప్రేమ ఉంటే ఒక 2 రోజులు, 3 రోజులు. కడుపు కాలితే నువ్వు బెస్ట్. వాడికి ఫుడ్ పెట్టడం చేతగాక, హ్మ్. నీకు నా మీద గిన తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే నన్ను అడగొద్దు. రోజుకి ఒక పూటే అన్నం అడుగు. లేకపోతే 2 పూటలు అడుగు. హ్మ్. నేను 3 పూటలు పెట్టలేకపోతున్నానంటే ఎలా ఉంటది? ఓహ్! అది ప్రేమ చాటుకోవడం అవుద్దా? కొడుకు ఒక పూట తింటే అది కదా! హ్మ్. మన అసమర్థత అవుతదా? సీ హ్మ్. సీ ఇవన్నీ గూడా ఏందంటే ఓకే. అన్‌డౌటెడ్‌లీ దేశానికి సమస్యొచ్చినప్పుడు ప్రతి పౌరుడి బాధ్యత నిలబడాలి అండగా. హ్మ్. బట్ అది ఎంతవరకు? నీకు కష్టాలున్నప్పుడు నిలబడాలి. వాళ్ళు అడగడం తప్పులేదు. నిలబడాలి ప్రభుత్వాల కూడా. బాధ్యతారాహిత్యం కారణంగా కారణంగా ప్రమాదం నువ్వు వచ్చింది. ఇలానే నిలబడుతుండు నేను వదిలేస్తానంటే కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు అడిగారు పొదుపని ఒక సంవత్సరం. నువ్వు సంవత్సరంలో ఏం చేస్తావు? హ్మ్. ప్లాన్ ఏంటి? నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? హ్మ్. ఓకే. ఇప్పుడు ఎవ్రీబడి ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా దాన్ని ఎవరు ప్రశ్నించలేదు. హ్మ్. ప్రశ్నించకూడదు కూడా. హ్మ్. అడిగారు. సరే హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. కానీ నీ చేతిలో ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? విదేశీ మారక ద్రవ్యం పోకుండా ఆపటం ఎలా? పోదు తెచ్చుకోవడానికి ఉన్న ప్లాన్ తెచ్చుకోవడం ఏంటి? ఎలా? హ్మ్. నువ్వు 96 రూపీస్ ఉన్న డాలర్‌ని హ్మ్. నువ్వు రూ. 75కో, రూ. 60 ఎలా తీసుకొస్తావు? హ్మ్. చెప్పు. 1 ఇయర్ కాదు. హ్మ్. 2 సంవత్సరాలు కాదు. హ్మ్. 3 సంవత్సరాలు మనము బాధ్యత గల పౌరులుగా సపోర్ట్ చేద్దాం. హ్మ్. సో, మోదీ గారు చెప్పారు మరి అందుకే. విదేశీ వస్తువులేం కొనకండి. అది విదేశీ కంపెనీలకు సంబంధించినవి కొనొద్దు. రీజన్ బహుశా ఇదే కావచ్చు. నువ్వు అలాంటి వాటిది తయారు చేయి ఇక్కడ. హ్మ్. చెప్పాల్సిన అవసరం లేదంటాను. హ్మ్. ఇప్పుడు ఐఫోన్ కంటే బెస్ట్ ప్రోడక్ట్ ఫోన్‌ను నువ్వు ఇండియాలో తయారు చేసి అదే రేట్‌కి పెట్టు. హ్మ్. లేతే ఇంకో రూ. 10 ఎక్కువ పెట్టు. హ్మ్. సో, ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ అన్ని రాకుండా నువ్వు ఆపలేమా సార్? ఇప్పుడు ఐఫోన్ ఇండియాలో వద్దు అని బ్యాన్ చేయలేరా? ఎలక్ట్రానిక్స్ మేము బయట అది ఇప్పుడు తీసుకోమని పెట్టలేమా? నేను చెప్తున్నా అదే వైఎన్ఆర్ గారు. నువ్వు వద్దు అనే దానికంటే నువ్వు ఆల్టర్‌నేటివ్ చూపించు అంటున్నాను. ఆల్టర్‌నేటివ్ చూపిస్తే నువ్వు కొనమని నేను కొననంటున్నాను. హ్మ్. 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 ఆబ్వియస్లీ ఇక్కడ ఉండిపోద్ది. ప్లస్ మరి మనం ఎక్స్‌పోర్ట్ సీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైస్ ఉంది. మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాము. హ్మ్. నీకు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఎవడన్నా తెచ్చి ఇస్తారంటే మనోళ్ళు కొంటరా? తీసుకుంటారా? లేదు కొనరు కదా! గదా! లేదు కదా! ఆ! బ్రహ్మాండంగా మన కర్నూలు అంటే మన తెలుగులో కర్నూలు కర్నూలు సోనాలో రైస్. బ్రహ్మాండమైనది దొరుకుతుంది. హ్మ్. కొంటరా? అంతకంటే ఒక రూపాయి తక్కువ ఇచ్చినా కూడా అదే క్వాలిటీ వద్దులే మనకు హ్యాపీగా మన రైతు దగ్గర కొనుక్కుందామంటారు. అవును. అంటే నీకు అవైలబిలిటీ, క్వాలిటీ ఉంటే ఎవరు కూడా మనోళ్ళేం ఎగబడరు. ఫారిన్ కరెక్ట్. నుంచే కొనాలని. కరెక్ట్. అది కన్స్యూమరిజం ఏమవుతది వాడు పెట్టే ప్రతి రూపాయికి కూడా క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. హ్మ్. 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 నువ్వు కొనొద్దని వాడిని కాంప్రమైజ్ కామని ఎలా చెప్తావు? హ్మ్. హ్మ్. సో, పరిష్కారం ఏంటి ఇప్పుడు? ఇది చెప్తున్నా గదా! ఆ ఇన్‌స్టంట్ పరిష్కారము ఇమ్మీ చెప్పలేదంటున్నాను నేను. ఇమ్మీడియేట్ పొదుపని పరిష్కారం చెప్పి వదిలేసారు గానీ, ఇమ్మీడియేట్ పరిష్కారం ఏంటో దేశానికి కూడా అర్థం కావట్లా. ఉంటే చెప్పాలి గదా! అంటున్నాను. ఆ! ఇప్పుడు నేను పొదుపని చెప్పారే గానీ, ఇదిగో నేను డాలర్‌ను 96ను ఒక రూ. 60కో, రూ. 75 2 ఏళ్లలో తీసుకొస్తాను. అప్పటిదాకా మీరు ఓపిక పట్టి నాకు సపోర్ట్ చేయండి. అంటే నాకు ఇన్ ద సెన్స్ దేశానికి సపోర్ట్ దేశానికి. చేయండి. హ్మ్. లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఒక 100 బిలియన్‌లు, 110 బిలియన్ డాలర్స్ వాల్యూ మీద మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. హ్మ్. ఏదైతే సో కాల్డ్ ఎలక్ట్రానిక్స్ అది టీవీలు గావచ్చు, మొబైల్స్ గావచ్చు, లేకపోతే చిప్స్ గావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. భారతదేశంలో నేను ప్రోత్సాహాలు ఇచ్చి తయారు చేపిస్తాను. మీరు రండి, ముందుకు రండి. హ్మ్. రీసెర్చ్ చేయండి. హ్మ్. మీకేం కావాలి ఇన్సెంటివ్స్ ఇస్తాం. పేరుకు రెడ్ టేపిజం తీసేసారనే గాని అంతకంటే దారుణంగా ఉంది ఈరోజు. ఓహ్! ఆ! హుహు. అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే చిన్న పని కావాలన్నా కూడా నేను ప్రభుత్వంలో పనిచేసొచ్చాను. అది హ్మ్. ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నాకు. అందరూ ప్రభుత్వంలో పనిచేస్తే గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇది నాకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. నేను దగ్గరగా చూశాను. ఈరోజు 5% కూడా పనులు అవ్వట్లేదు ప్రభుత్వంలో. అంటే అవ్వగలిగి ఉండి, హ్మ్. అవ్వలేనివి మనం ఏం బ్లేమ్ చేయలేం చేయలేం. ఎవరిని. అవును. సో, ఈరోజు ఆ పరిస్థితి. ఇంకెట్లా ముందుకెళ్తారు? ఎవడు ముందుకొచ్చి పని చేస్తాడు? ఒక ల్యాండ్ అలొకేట్ చేయాలంటే, ఒక వ్యక్తి వచ్చి నేను ఒక సంస్థ పెడతాను. అది రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నాకు భూమి ఇవ్వండి అంటే, ఆడు ఎంతమంది చుట్టూ తిరగాలి? పేరుకేమో నేను సింగిల్ రాష్ట్రాలు ఏం చెబుతున్నాయి? సింగిల్ ఈజ్ విండో. ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ సింగిల్ డూయింగ్. విండో అంటున్నారు. గాడిద గుడ్డు అంటా నేను. హ్మ్. సింగిల్ విండో లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ లేదు. హ్మ్. పచ్చి అబద్ధం. హ్మ్. ఆడు ఎంతమందికి లంచాలు ఇస్తుండు? హ్మ్. మినిస్టర్‌లకి,
ఎమ్మెల్యే రికమెండేషన్, మినిస్టర్లు, బ్యూరోక్రాట్స్‌కి, హ్మ్. మధ్యలో మీడియేటర్స్‌కి హ్మ్. ఏంటి కర్మ? ఓకే. ఇదంతా కూడా డ్రైన్ చేస్తుంది కదా ఎకానమీని. సో, ఏమవుతుంది? బ్లాక్ అయిపోతుంది అంతా. ఒక ల్యాండ్ అలొకేట్ చేయించడానికి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు టైం పడితే, వాటి జెస్టేషన్ పీరియడ్ ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి అన్నీ రెడీగా ఉంటేనే ఒక ప్రొడక్ట్ తయారు చేసి మార్కెట్‌లోకి వచ్చి సక్సెస్ అవ్వాలంటే జెస్టేషన్ పీరియడ్ ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉంటది. హ్మ్. నీకు ఎంటైర్ ప్రొడక్ట్ జెస్టేషన్ పీరియడ్‌కి ఒక ల్యాండ్ అలొకేట్ చేయించకుండా కూడా వాడికి అయిపోతే టైం అంతా అయిపోతే, హ్మ్. ఇక వాడు పెట్టిన పెట్టుబడికి, తెచ్చిన డబ్బులకి ల్యాండ్ మీద పెడతాడు. కొన్ని మిషనరీ తెచ్చి పెట్టుకుంటాడు. ప్రొడక్ట్ తయారయ్యేలోపు వడ్డీలు ఇయన్నీ వచ్చేసేలేకి ఇక వాడు తయారు చేయలేడు. తయారు చేస్తే ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోద్ది. వీటన్నిటితోటి అదర్ ఓవర్ హెడ్స్ తోటి. సో, సో, అది లెక్కలేసేసి ఆపేస్తారు. ఓకే. మెషిన్ మోడ్‌లో పనిచేయాలి ఇప్పుడు. ప్రభుత్వం చేయాలి. ఆటో మెషిన్ మోడ్‌లో పైలట్‌లో ఉండాలి ఎవ్రీథింగ్. ఆ!